హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు ఇండియన్ ట్రావెల్ గైడ్. నేను మీ జీవీఆర్ నండి. చూస్తారు కదండి, ఖజురహో ఒక అద్భుతమైన ప్రదేశం. మధ్యయుగాల నాటి అత్యంత అద్భుతమైన శిల్పకళ అండి. ఏమండి ఈ శిల్పకళ ఉంటుందండి. అసలు నిజం చెప్పాలంటే కనుక మీరు ఏంటంటే కనుక కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఇక్కడికి వెళ్ళి చూడండి, అసలు ఆ అద్భుతం అనేది గోచరిస్తుంది. అసలు అక్కడ ఇక్కడ వెళ్ళటం కాదండి, దానికోసం నేను వెళ్తున్నానండి. ఈ వీడియో అంతా కూడా ఏంటంటే ఖజురహో అనేది తెలుగు రాష్ట్రాల నుంచి ఎలా వెళ్ళాలి చూడండి. రెండు మార్గాలండి. ఫస్ట్ ఏంటంటే ఓంకారేశ్వరం వెళ్ళినప్పుడు కానీ, ఉజ్జయిని వెళ్ళినప్పుడు కానీ, అలా ఉజ్జయిని నుంచి కూడా మీరు వెళ్ళొచ్చండి. ఉజ్జయిని నుంచి దాదాపుగా 11 గంటల జర్నీ ఉంటుందండి ట్రైన్. కరెక్ట్గా ఇండోర్లో మధ్యాహ్నం 12 గంటలకు ట్రైన్ ఉంటుందండి. చక్కగా అది ఉజ్జయిని మీదుగా వస్తుంది. ఉజ్జయిని నుంచి ఖజురహో వెళ్ళిపోవటం. ఖజురహో నుంచి సిటీలోనండి మనం ఏంటంటే ఎయిర్పోర్ట్ మీదుగా, అంటే ఖజురహోలో ఎయిర్పోర్ట్ కూడా ఉంది, ఎయిర్పోర్ట్ మీదుగా మనం చక్కగా మన ఖజురహో వెళ్ళిపోవచ్చండి. అలా కాకుండా డైరెక్ట్గా మేము ఖజురహో వెళ్ళిపోతాము మన తెలుగు రాష్ట్రాల నుంచి అంటే కనుక విజయవాడ నుంచి సత్నా అండి, నేను పైన టైప్ చేసి పెడుతున్నాను, డైరెక్ట్ ట్రైన్ ఉందండి. కాకపోతే ఈ సత్నా నుంచి ఏంటంటే కనుక దాదాపు 122 కిలోమీటర్లు అండి. ఏది ఖజురహో మన కార్కి అయితే ఒక 2000 3000 తీసుకుంటారు. కాబట్టి మీరు చూసుకోండి. మీరు ఉజ్జయిని వెళ్తే కనుక ఉజ్జయిని నుంచి వెళ్ళండి. ఓంకారేశ్వరం నుంచి అంటే ఇండోర్ నుంచి కూడా వెళ్ళచ్చు. ఇండోర్ నుంచి ట్రైన్ ఖజురహో బయలుదేరుద్ది. డైరెక్ట్ ట్రైన్ అయితే కనుక విజయవాడ నుంచి సత్నా వెళ్ళే ఏ ట్రైన్ వెళ్ళినా సరే సత్నాలో దిగేసి అక్కడి నుంచి ఖజురహో అనేది 122 కిలోమీటర్లు. మన బస్ ఫెసిలిటీ అయితే అంతగా ఏముండదు. చక్కగా మీరు ఏంటంటే క్యాబ్ ఏదైనా బుక్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. ఏమండి ఈ ఖజురహో అండి అసలు ఎంత అద్భుతం అంటే, మీరు ఖచ్చితంగా ఖజురహో వెళ్ళినప్పుడు ఏం చేస్తారు అంటే కనుక గైడ్ పెట్టుకోకుండా అసలు వెళ్ళొద్దు. ఏమంటే ఖచ్చితంగా మీరు గైడ్ పెట్టుకోండి. గైడ్ పెట్టుకుంటే ఒక్కొక్క శిల్పం దగ్గర ఆ శిల్పం యొక్క రహస్యాలు మనం చూస్తే తెలియదండి. అసలు ఒక్కొక్క శిల్పం దగ్గర ఒక గైడ్ చెప్తూ ఉంటే నాకు అసలు ఎలా అనిపించిందంటో, ఎన్ని సంవత్సరాలు చెక్కారా, ఎలా చెక్కారా బాబు అనిపించిందండి నాకు. అంత అద్భుతమైన ఈ ప్రదేశం ప్రతి వాళ్ళు వెళ్ళాలనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే ఎంత ఏంటంటే కనుక అంటే జస్ట్ మన తెలుగు రాష్ట్రాల నుంచి నేను మళ్ళీ చెప్తున్నాను, దయచేసి ఏమనుకోవద్దు. మీరు ఎలా వెళ్ళాలన్న విషయమే నేను చెప్తానండి. ఆ తర్వాత అండి ఇక్కడ దాదాపు చాలా ఉన్నాయండి. అలా కాకుండా మేము ట్రైన్ కాకుండా మేము ఫ్లైట్లో వెళ్తా ఉన్నాం అనుకోండి, జస్ట్గా మీరు డైరెక్ట్గా ఇండోర్ వెళ్ళిపోవచ్చు. ఇండోర్ నుంచి ఓంకారేశ్వరం చూడొచ్చు, తర్వాత ఉజ్జయిని చూడొచ్చు. ఓంకారేశ్వరం ఉజ్జయినికి బ్రహ్మాండమైన బస్సులు ఉన్నాయండి. ఉజ్జయిని చూసి ఉజ్జయిని నుంచి కూడా ఫ్లైట్ ఉంటుంది, కానీ డైరెక్ట్గా ఫ్లైట్స్ అంత ఫెసిలిటీ ఏం లేదండి. ట్రైన్ ఏదైనా ఒకటే వద్దు, శుభ్రంగా ఉజ్జయిని నుంచి ట్రైన్ వెళ్ళిపోండి. నేను అలాగే శుభ్రంగా వచ్చేసానండి. రాత్రి అయిపోయింది. ఇక్కడి నుంచి ఆటోకి ఒక 100 150 ఇస్తే నేను వెళ్ళిన నేను ఆల్రెడీ ఆన్లైన్లో రూమ్ బుక్ చేస్తున్నానండి. శుభ్రంగా ఎయిర్పోర్ట్ మీదుగా తీసుకెళ్ళాడు. నేను శుభ్రంగా రూమ్కి వెళ్ళి ఆ రోజు రెస్ట్ తీసేసుకొని పొద్దున్నే నేను ఒక ఆటో మాట్లాడుకొని చుట్టుపక్కల ప్రదేశాలు, ఏమండి ఇక ఏ ప్రదేశానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా అండి అసలు అలా నిజం చెప్పాలంటే అలా నోరెళ్ళబెట్టి చూస్తున్నానండి. ఏమండి శివుడు విష్ణువుకు సంబంధించిన ఈ అద్భుతమైన శిల్ప కళా చాతుర్యం. ఏమండి ఖజురహో అంటే శృంగారం కాదండి, శృంగారం కూడా ప్రతి చోట మీకు శృంగారం బొమ్మలే కనపడతాయి, కానీ ఆ శిల్పాలు చెక్కే పద్ధతి, అక్కడ ఆ భావం అన్నమాట. ప్రతిదీ కూడా ఏమంటే పూర్వకాలంలో కొత్తగా పెళ్ళి అయితే ఇప్పటిలాగా స్నేహితులు ఉండేవాళ్ళు కాదండి. వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే బయటికి ఇలా పంపించేవాళ్ళు, చూడమని చెప్పేవాళ్ళు ఆలయాలకి. కాబట్టి చక్కగా చూడండి. నేను అసలు ఏమీ మాట్లాడను, చక్కటిగా లైట్ మ్యూజిక్ పెడతాను, ఆలయాలన్నీ చూడండి. నేను మళ్ళీ చెప్తున్నాను, మీకు ఖజురహో ఎలా వెళ్ళాలి ఏంటి అన్న ఉద్దేశంతో చేసిన వీడియోనే తప్ప డీటెయిల్ వీడియో అయితే కాదు. డీటెయిల్ వీడియో చేయాలంటే దాదాపు 5-6 గంటలు పట్టుద్ది. ప్రతి శిల్పం దగ్గర ఆగి ఆ శిల్పం గురించి చెప్తుంటే 10 నిమిషాలు పట్టుద్ది. కొన్ని వేల శిల్పాలు ఉన్నాయండి. ప్రతి చోట అలా కళ్ళప్పగించి చూస్తూ ఉండిపోతామండి. ఎంత అందంగా చెప్తారు తెలుసా. అందం అంటే ఇదే. స్త్రీ యొక్క ప్రతి విషయంలో అండి. నేను ఇంకెక్కువ మాట్లాడను, చక్కగా లైట్ మ్యూజిక్ పెడతాను. ఇదంతా అయిపోయిన తర్వాత రిటర్న్లో ఏం చేశానంటే నేను సాత్నా నుంచి డైరెక్ట్గా విజయవాడ వచ్చేసాను. కాబట్టి ఏంటంటే మధ్యలో ఏంటంటే పన్నా నేషనల్ పార్క్ ఉందండి, అక్కడ ఒక గైడ్ తోట చెప్పించాను. అది పాండవులది అనమాట. పాండవులు అరణ్యవాసం చేసేటప్పుడు ఇక్కడ ఆగారు. అది ఆ గైడ్ మాటలోనే వినండి.
టెల్. This place is a tiger reserve and core zone. Big speech, big sound, slowly. Okay. This is a tiger reserve and core zone and Pandav Fall. 294 steps down. Spring water. This rock formation is a sedimentary rocks. Okay. Slow. Okay. Koద్దిగా speak loudly. Speak. Okay, sir. Please come. Okay. This fall is a rainy season. Okay. Two type waterfall. One waterfall and second this rocks, sedimentary rocks. Yeah. One waterfall the rainy season and the second waterfall this rocks, sedimentary rocks. Okay. చూసారు కదండి, ఇక్కడ ఏంటంటే కనుక మనము ఖజురహో నుంచి సాంతాకి వస్తాం కదా, మనం హోమ్ టౌన్కి వెళ్ళిపోవడానికి, అంటే తెలుగు రాష్ట్రాలకు వెళ్ళిపోవడానికి మధ్యలో ఏంటంటే ఈ పన్నా నేషనల్ పార్క్ వస్తుంది. దాంట్లోనే పాండవ కేవ్స్ అనమాట. అంటే పాండవులు అరణ్యవాసం చేసేటప్పుడు ఇక్కడే ఉన్నారండి కొంతకాలం. ఆ లోపలికి వెళ్తే గుహలు కూడా ఉంటాయండి. పైనుంచి వాటర్ పడుతూ ఉంటుంది. మీరు వర్షాకాలం రైన్ సీజన్లో వస్తే అత్యద్భుతంగా ఉంటుందండి. నేనైతే కొద్దిగా మంచి సమ్మర్లో వచ్చాను నేను. మాత్రం దాదాపు 200 నుంచి 300 మెట్లు ఉంటాయండి. ఈజీగా వచ్చి చేయొచ్చు, ఇబ్బంది ఏమి ఉండదండి. చూడండి, అట్లాగే ఏంటంటే ఇక్కడ చెట్లు చాలా ఉన్నాయండి. ఇక్కడ కొన్ని ముఖ్యమైన చెట్లు ఉంటాయి. అవేంటంటే కొన్ని ఆయుర్వేదంలో వాడతారట. అవి చాలా ముఖ్యమైన సంబంధించిన వాటిలో వాడతారంటే ఆ చెట్లన్నీ కూడా ఈ చుట్టుపక్కల ఉన్నాయండి. అదిగోనండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఆ చెట్లే అనమాట. వీటిలో ఏంటంటే అతను గైడు చూపించి చెప్తున్నాడు అనమాట, ఈ చెట్లు ఆయుర్వేద వనమూలికలతో కూడి అని చెప్పి. అందుకనే ఏంటంటే చాలామంది ఇక్కడికి వచ్చి పైనుంచి పడే వాటర్లో స్నానం కూడా చేస్తారు. యాక్చువల్గా నేను తీశానండి, పాండవ గుహలోనే చూసారా, అక్కడ తీశాను. పైనుంచి జస్ట్ వీడియో కొన్ని మిస్ అయిపోయినాయి నాకు. చూడండి, నేను ఏంటని నడుస్తున్నాను అనుకున్నారా ఏమండి, విజయవాడ నుంచి బయలుదేరి ఉజ్జయిని వెళ్ళి సైట్ సీయింగ్ తీసి టెంపుల్ చూసి మహాకాళి సంపలు నడిచి ఆ తర్వాత ఖజురహో వచ్చి ఖజురహోలో లోకల్ టెంపుల్స్ లోకల్ అంతా తిరిగి వారం నుంచి అండి అలా నడిచి అలా కాళ్ళు ఆ స్థితికి వచ్చినాయండి. ఆ తర్వాత ఇక్కడి నుంచి మళ్ళీ ఏంటంటే వెళ్ళే దారిలో ఇప్పుడున్న ఖజురహోలో అంటే విపరీతమైన రంగురాళ్ళు అంటే వజ్రాలు దొరుకుతాయంట. ఈ వజ్రాలు శుభ్రం చేసే ఇది కూడా ఉందండి వెళ్ళే దారిలో. ఆ తర్వాత నుంచి చక్కగా ఏంటంటే ఇక్కడి నుంచి నేను బయలుదేరేసేసి వెళ్ళిపోయాను. నేను వెళ్ళే దారిలో కూడా మీకు మీకు కనపడతా ఉంటుందండి వజ్రాలకు సంబంధించిందంతా కూడా. ఇది పన్నా నేషనల్ పార్క్ అండి, ఇది అంతా కూడా. ఇగోండి ఇదేనండి వజ్రాలకు సంబంధించింది. లోపలికైతే ఎలవలేదు. మీరు మంచి రైనీ సీజన్లో వచ్చారనుకోండి, అసలు అద్భుతంగా ఉంటుంది చుట్టూ అంతా కూడా. ఆ తర్వాత ఇక్కడి నుంచి నేను చెప్పా కదా, ఖజురహో నుంచి సాంతా వచ్చేసాను. మధ్యలో ఏం చేశానంటే సాంతాలో శుభ్రంగా మంచి బిర్యానీ కట్టించుకొని శుభ్రంగా జీవితంలో మొట్టమొదటిసారిగా ఫస్ట్ క్లాస్ సాంతా నుంచి విజయవాడ వరకు అండి హ్యాపీగా వచ్చాను. చూడండి, మన ట్రైన్ కూడా వచ్చేస్తుంది. ఎక్కి రావటం ఆలస్యం, ఎక్కి పడుకొని నిద్రపోయాను. ఇక సాయంత్రం రాత్రికి ఎప్పుడో లేచా. ఎలాగ ముందు బిర్యానీ తెచ్చుకున్నా కదా, శుభ్రంగా తినేసాను. లేచేటప్పటికల్లా హ్యాపీగా అదిగోండి విజయవాడ వచ్చేసింది. మరో మంచి ట్రావెల్ వీడియో తోటి మీ జీవీఆర్. థ్యాంక్ యూ.